తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. తమిళనాడు దివంగత సీఎం నటి జయలలిత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన మాటే శాసనం, తన చూపే చట్టంలాగా బ్రతికింది. ఇప్పుడు 4,000 కోట్ల ఆమె ఆస్తి ఎవరికి చెందుతుందో అర్థం కాక చివరికి ప్రభుత్వ పరం చేస్తున్నారు. బ్రతుకంతా ఆరాటపడి కూడబెట్టినవి ఏవి మనతో రావని జయలలిత ఆస్తుల కథ మరోసారి ప్రపంచానికి చెప్పింది. జయలలిత తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారన్న కేసులో దోషిగా తేలడంతో రాజకీయ విమర్శలు, అనేక కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆమె మరణించిన సమయంలో ఎన్నో ఆస్తులు, వివరాలు, బ్యాంకు బ్యాలెన్స్ పై వివాదం నెలకొంది. జయలలిత ఆస్తుల గురించి, వాటి గురించి, ఆమె కుటుంబ సభ్యులు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న గొడవల గురించి అందరికీ తెలిసిందే. అయితే చాలా కాలంగా ఈ వివాదం కొనసాగుతుండగా తాజాగా బెంగళూరులోని ప్రత్యేక కోర్టు షాకింగ్ తీర్పిచ్చింది. ఆమె ఆస్తులన్నిటినీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ అధికారులను ఆదేశించారు. జయలలితకు చెందిన 1,562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 10,000కు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. ఈ ఆస్తులు, వస్తువులు తమకు చెందాలంటూ జయలలిత వారసులుగా చెప్తున్న జె దీపక్, జె దీప వేసుకున్న ఆర్జీని ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. సుమారు దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ 913 కోట్లని పేర్కొంది. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ 4,000 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ఆస్తులన్నీ ఇప్పుడు సర్కారు చేతిలోకి వెళ్లబోతున్నాయి. జయలలిత 1991-96 మధ్యకాలంలో తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 1996లో ఆమెపై అక్రమాస్తుల కేసులో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఆమె 2 నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు. 1997లో సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2000 సంవత్సరం వరకు జరిగిన విచారణలో దాదాపు 250 మంది సాక్షులను విచారించింది న్యాయస్థానం. అయితే 2002లో జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత కేసు అదే రాష్ట్రంలోనే విచారణ జరిపితే కేసు పక్కదోవ పడుతుందని డిఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసును 2003లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.